నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రమయ్యా. కోగిటిలో హత్తుకొని నా చింత బాపును కోగిటిలో హత్తుకొని దేవా నా చింత బాపును. హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును దేవా. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. సంగమంతా హృదయపూర్వకంగా దేవా హల్లెలూయా 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 హల్లెలూయా. నా కొరకై మరణించే దేవా నా పాపమున్ భరించే నా కొరకై మరణించే నా పాపమున్ భరించే యేసయ్యా. హల్లెలూయా 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 చేతులు పైకి దేవానికి స్తోత్రం.
ఆమేన్ 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 హల్లెలూయా 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 క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుని స్తుతించే చక్కటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. మనం అందరం కూడా దేవుని స్తుతించే ఈ చక్కటి అవకాశాన్ని ప్రార్థనా పోరాటంలో దేవుడు మనకి ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధపరచు అగ్ని అనే అంశానికి వచ్చి దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. ఈ పరిశుద్ధపరచు అగ్ని అనే ఈ యొక్క అంశంలో ప్యూరిఫైయింగ్ ఫైర్ అనే దీంట్లో మొదటగా మై పీపుల్ అనేటటువంటి నా ప్రజలు అనేటటువంటి అంశాన్ని నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. ఈ రోజు రెండవదిగా రిమూవ్స్ ఇంప్యూరిటీస్. దేవుని వాక్యాన్ని మనం చూస్తే మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అపవిత్రతను యావత్తు కూడా తొలగించేటటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. హీ రిమూవ్స్ ఆల్ ఇంప్యూరిటీస్. ప్రతి విధమైన అపవిత్రతను ఆయన తొలగించే దేవుడుగా ఉన్నాడు. మలకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనములో, అయితే ఆయన వచ్చే దినమును ఎవరు సహింపగలరు, ఆయన అగుపడగా ఎవరు ఓరవగలరు, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాని సబ్బు వంటి వాడు. మలాకి చాప్టర్ 3 verse 2. But who can endure the day of his coming, and who can stand when he appears? For he is like a refiner's fire and like a launderer's soap. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే అగ్ని సబ్బు, నేను సబ్బు లాంటి వాణ్ణి అని ప్రభు అంటున్నాడు. అది కూడా నేను ఎలాంటి వాళ్ళ సబ్బు లాంటి వాణ్ణి అంటే, ఎవరైతే బట్టలను ఉతుకుతారో శుభ్రం చేస్తారో వాళ్ళ దగ్గర ఉన్న సోపు లాంటి వాణ్ణి అని అన్నాడు. మరియు వెండిని బంగారాన్ని కొలిములో వేసి కాల్చి మెత్తన చేసి వస్తువులను తయారు చేసే అలాంటి వారి ఉపయోగించే అగ్ని లాంటి వాణ్ణి అన్నాడు. అగ్ని కాల్చును, సబ్బు శుద్ధి చేయును. ఈ రెండు కూడా ఉపయోగించినప్పుడు మాత్రమే మనం అనుకున్న పని సాధ్యమవుతుంది. కాబట్టి ఈరోజు మనం అనుకున్న పని నెరవేరాలి అని మనం కోరితే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని బిడ్డలారా, ఆయన అగ్ని వంటివాడు. ఎలాంటి అగ్ని వంటి వాడు? పరిశుద్ధపరచు అగ్ని. ఈ అగ్ని ఏం చేస్తుంది? వెండిని పుటమ వేసినట్లుగా, బంగారమును కొలిములో వేసి తీసినట్టుగా దేవుడు తన ప్రజలను ఏం చేసే దేవుడు అంటే, ప్రతి విధమైనటువంటి ఇంప్యూరిటీ అనే దాన్ని, అపవిత్రత అనేటటువంటి దాన్ని తీసివేసేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే అగ్ని వలె పని చేస్తాడు. దేవుని మాట అగ్ని వంటిది. దేవుని ఆత్మ దహించు ఆత్మ. మాటలో అగ్ని ఉంది, అలాగే దేవుని ఆత్మ దహించేదిగా మనకు కనబడుతుంది. కాబట్టి మాట మండించను, అలాగే ఆత్మ మనలను మండించును. ఈ సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకు అంటిన ప్రతి కల్మషాన్ని, ప్రతి ఇంప్యూరిటీని తీసివేయగలిగినటువంటి శక్తి గల అగ్నిని నేనే, సబ్బును నేనే అని ప్రభు చెప్తున్నాడు. అగ్ని అయిన దేవుడు మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రతను తొలగించాలని ఆయన కోరుతున్నాడు. అలాగే సబ్బు వంటి దేవుడు మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అపవిత్రతను తీసివేయాలని ఆయన కోరుతున్నాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి నేను చదువుతున్నాను. 1వ వచనం, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేర్ల నుండి అంకురం ఎదిగి ఫలించును. 2వ వచనం, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఈ యొక్క ఆత్మ బలము కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి ఆత్మగా ఈ యొక్క ఆత్మ మనకు తెలియపరచబడుతున్నాడు. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో, సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వారికి, అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుని పేరు పెట్టుదురు. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు
సియోను కుమార్తెకున్న కల్మషమును కడిగివేయనప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాని శుద్ధి చేయునప్పుడు సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూమములను రాత్రి అగ్ని జ్వాల ప్రకాశమును యెహోవా కలుగ చేయును. మహిమ అంతటి మీద వితానముండును. పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. దేవుని వాక్య భాగములో మనం చూస్తే జ్ఞానాన్ని ఇచ్చే ఆత్మ, తెలివినిచ్చే ఆత్మ, కల్మషాన్ని కడిగివేసే ఆత్మ, ప్రతి విధమైనటువంటి చీకటిని తొలగించే ఆత్మ, ప్రతి విధమైనటువంటి అపవిత్రతను కూడా శుద్ధి చేసే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో మనము ముందుకు సాగవలసిన వారిగా మనమున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధపరచు అగ్ని మనల్ని దహించి మనలో ఉన్నటువంటి మలినాన్ని తీసివేసేదిగా, అలాగే సబ్బు వలె మన జీవితంలో ఉన్నటువంటి అపవిత్రతను తీసివేసేదిగా దేవుని ఆత్మ అనే అగ్ని, వాక్యం అనే అగ్ని, పరిశుద్ధ దేవుని యొక్క రక్తం, ఈ పరిశుద్ధపరచు అగ్ని మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తనకు ప్రియమైన, తనకు నెలవైన, తనకు దగ్గరగా, తనకు చేరువుగా జీవిస్తూ ఉండగా పవిత్రత ఏం చేస్తుందో తెలుసా? పరిశుద్ధత ఏం చేస్తుందో తెలుసా? హోలీనెస్ అట్రాక్ట్స్ గాడ్స్ పవర్. పరిశుద్ధత దేవుని శక్తిని ఆకర్షిస్తుంది. హోలీనెస్ అట్రాక్ట్స్ గాడ్స్ హీలింగ్. పరిశుద్ధత దేవుని శక్తిని, దేవుని స్వస్థతను, పరిశుద్ధత దేవుని యొక్క ఆశీర్వాదాలను ఆకర్షించేదిగా ఉంది. హోలీనెస్ అట్రాక్ట్స్ గాడ్స్ పవర్. హోలీనెస్ అట్రాక్ట్స్ హీలింగ్. హోలీనెస్ అట్రాక్ట్స్ బ్లెస్సింగ్స్. ఈ పరిశుద్ధత అనేది ఆకర్షిస్తుంది. కాబట్టి ఈరోజు దేవుని అగ్ని చేత కాల్చబడిన వారమై, దేవుని అగ్ని చేత మండించబడిన వారమై, జీవము గల దేవుని అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ప్రియముగా, ఆయన దగ్గరగా బ్రతకడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయును గాక. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే, మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభువా, నీ అగ్ని చేత మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభువా అని మనం ప్రార్థన చేయవలసిన వారికి ఉన్నాం. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా పరిశుద్ధాగ్ని రిమూవ్స్ ఆల్ The fire removes all the impurities. ప్రతి విధమైనటువంటి అపవిత్రతను తీసివేసి దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెనను మనకు దయచేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. అలాగూ తన కృప మనకు అనుగ్రహించేట్టుగా మనం ప్రార్థన చేసుకుందాం. మౌనతుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, ప్రేమ కలిగిన మా గొప్ప రాజా, ఈ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. పరిశుద్ధపరచు అగ్ని మాలో ఉన్నటువంటి అపవిత్రతను తొలగించేదిగా ఉన్నది. చాకలివాణి సబ్బు వంటివాడా, కంసాలి అగ్ని వంటివాడా, మా జీవితాలను కాల్చివేసేవాడా, మా జీవితాలను శుద్ధి చేసేవాడా, మాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అపవిత్రతను తీసివేసి మమ్మల్ని పవిత్రులుగా చేసి పవిత్ర జీవితం ద్వారా శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని, ప్రభువా నీ శక్తిని ఆకర్షించే బిడలంగా, నీ స్వస్థతను ఆకర్షించుకునే వారిగా, నీ పరిశుద్ధతను ఆకర్షించుకునే వారిగా, నీ ఆశీర్వాదాలన్నీ ఆకర్షించుకునే వారిగా మేము బ్రతకడానికి సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని మీ కృపలో భద్రపరిచి దీవించమని, ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బందులున్నా తొలగించండి. ఆత్మ సంబంధంగా ఎదగడానికి నీ కృప మా అందరికీ దయచేయండి. నీ దయ మాకు చూపించండి. నా నడుగుము జనములకు స్వాస్థ్యముగా, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానని సెలవిచ్చిన మా గొప్ప తండ్రి, నేను అడుగుతున్నా, అనేక ఆత్మల రక్షణలోకి వచ్చుటకు సహాయం చేయండి. ఆత్మల రక్షణ అనేది నీ హృదయం యొక్క పరీక్ష స్పందన. నాయనా, నీ గుండె చప్పుడు ఆత్మలు రక్షించబడాలని మేము కూడా అదే చేయడానికి సహాయం చేయండి. మేము పరిశుద్ధంగాను, పవిత్రంగాను, యథార్థంగాను జీవిస్తూ నీ యొక్క శక్తిని, స్వస్థతను, ఆశీర్వాదాలను, అభిషేకాన్ని, పరిశుద్ధతను కలిగిన వారమై జీవిస్తూ నీ మహిమార్థమై బ్రతకడానికి మా అందరికీ సహాయం చేయండి. తెలంగాణ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ను, ఇస్రాయేలును, అలాగే భారతదేశాన్ని, దేవా ప్రపంచ దేశాలను కాపాడండి. గృహాలు నిర్మించుకుంటున్న వారికి సహాయం చేయండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి. ప్రతి విధమైనటువంటి శోధనలో నుంచి తప్పించండి. సంఘ కార్యక్రమాలు, ఆదివారం జరిగే ఆరాధనలు, ప్రార్థనా పోరాటం, ప్రతి సోమవారం ప్రసారం చేయబడుతున్నటువంటి ప్రేమపునుడు టీవీ కార్యక్రమం, మొబైల్ చర్చిలో జరుగుతున్న ఆరాధనలు, బ్రాంచ్ చర్చెస్ లో జరుగుతున్న ఆరాధనలు గంభీరంగా జరుగుటకు సహాయం చేయండి. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్.
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఈ ప్రార్థనా పోరాటంలో పాలుపొంపులు పొంది దీవించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి మాటలను పంచుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. కృప మీకు తోడైనును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.